ఓకే ఓకే ఎస్ మౌనికా శంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రియా చౌదరి గారు చూసారా వీడియో? చూసాను. సో ఏమనిపించింది దాని తర్వాత? ఎట్లా దీని సొల్యూషన్ ఏంది? ఇంత ఈ విధంగా రాడికలైజ్ అయిపోతే ఒక్కడైనా చాలు, సొల్యూషన్ లక్షల మందిలో ఒక్కడైనా చాలు కదా. సాయి గారు ఒక మంచి మాట అన్నారు, సూసైడ్ బాంబర్ తయారైన తర్వాత. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక ఆత్మాహుతి దాడి ఒకడు నేను చచ్చిపోయి ఒక 100 మందిని చంపేందుకైనా రెడీ అనుకున్నప్పుడు సెక్యూరిటీకి ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా పసిగట్టలేవు. ప్రాణాల మీద భయం ఉంటే ఓకే, కానీ ప్రాణాలు తీసుకొని సరే నేను చంపేస్తా అంటే రాజీవ్ గాంధీ చనిపోయినాడు అట్లే కదా. ఎంత సెక్యూరిటీ తీసుకున్నా సరే, విఐపీల వరకు సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజలకైతే ఇబ్బంది కదా. ఇప్పుడు దీనికి ఉన్న పేరే తీవ్రవాదం అండి. వాళ్ళ వాదనలో ఉగ్రవాదం, ఇంకా చెప్పాలి ఉగ్రవాదం, ఎక్స్ట్రీమ్ కి ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో మనం క్లియర్ గా అందరం విన్నామో చేశాము. సాయి గారు ఒక మంచి విషయం అన్నారు. ఏంటి అనంటే, ఈ రోజు అతను మాట్లాడింది ఏదైతే ఉందో దానికి అసలు ఈ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు, మేము విభేదిస్తున్నాము అని ఈ ముల్లాలు గాని మౌలీలు గాని ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చి ఏమైనా ఖండించారా? అతని చర్యను గాని అతని దీన్ని గాని, ఈ రోజు వరకు ఇన్ని ఉగ్రదాడులు జరిగినాయి, ఇన్ని ప్రాణాలు పోయినాయి, ఇంత తతంగం జరుగుతున్నా కూడా మనం రోజు పొద్దున్న లేస్తే న్యూస్లు చూస్తున్నాం. ఎవరినైనా సరే ఇంటర్వ్యూ అడిగితే మాత్రం, ముస్లింని అడిగితే తనకేమి తెలియనట్టు ఒక ముస్లిం అయితే అక్కడ నిలబడి అదేంటి గేమ్స్ ఆడుకుంటున్నాడు, ఇంటర్వ్యూ చేస్తుంటే, విలేకరు ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంకొకళ్ళు అడిగితేనేమో కొట్టారు ఈ విలేకరిని, మమ్మల్ని ఆ క్వశ్చన్ చేస్తావా. ఇలా ఎవ్వరు నోరు విప్పకుండా ఆయన అన్నారు. కాఫీర్ అనే విషయానికి వచ్చేసరికి మొత్తం అందరూ ఒకటవుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇది నిజంగా చెప్పాలంటే అసలు దీన్ని ఉపేక్షించేటటువంటి విషయం అయితే మాత్రం కాదు. ఇంకొక చిన్న విషయం నేను చెప్తున్నాను వారు అడిగిన దానికి. ఇప్పుడు ముల్లాలు మౌలీలు బయటికి రాలేదు, కానీ మనలో ఉన్నటువంటి వాళ్లే వీళ్ళని సమర్థించేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఇక్కడ మాట్లాడుతుంటే ఉగ్రదాడి జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోయినాయి, ఇది మానవత్వం కాదని మాట్లాడడం మానేసి ఇది భద్రతా వైఫల్యం కాదా అని స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అలాగే దేశంలో 20% ఎవరైతే ఉన్నారో ఆ 20% జాతిని వర్గాన్ని విభేదించి మనం రాజ్యాన్ని మాత్రం స్థాపించలేము, ఒక దేశాభ్యుదయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లలేము అని చెప్పి మాట్లాడేటటువంటి ఇదే హిందూ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడడం లేదా? ఇలాంటి భిన్నమైనటువంటి స్వరాలు హిందువులకు వ్యతిరేకంగా మన వాళ్ళు వినిపిస్తున్నారు. అరే, ఈ చర్యలకు వ్యతిరేకంగా ఖండించే వాళ్ళు ఈ దేశంలో లేరు. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి చెప్పండి ఒకసారి. ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలిస్తే ఖండించవలసి ఎవరైతే చేశారో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఖండించరు, మన వర్గానికి సంబంధించిన వాళ్ళేమో వాళ్ళు లేకపోతే ఎలాగా, వాళ్ళు ఉండబట్టే దేశాభ్యుదయం అని మాట్లాడేటటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే. నేనంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏంటంటే, ఇప్పుడు ఇండోనేషియా తర్వాత హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ప్రపంచంలో భారతదేశం కదా. సో ఇప్పుడు అందరినీ కలిసి సహజీవనం చేయాల్సిందే, వేరే మార్గం లేదు. దానిలో ఉన్న లిబరల్స్, నా ఉద్దేశం ఏంటంటే దానిలో ఉన్న లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, సరే ఎవరి మతం మీద వాళ్ళకి గౌరవం ఉంటుంది, లిబరల్స్ ముందుకు వచ్చి రాడికలైజేషన్ తప్పుబట్టి ఇవాళ ఈ స్టేట్మెంట్ ను నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది ఖండించాలి. జమాతే ఇస్లామీ హింద్ గాని లేకపోతే మజ్లిస్ గాని మా మతం ఇలా చెప్పలేదు, ఒకవేళ నిజంగా చెప్పినా సరే, నిజంగా అంటారు కదా, నిజంగా చెప్పినా సరే. ఎందుకంటే ఇప్పుడు రకరకాల మత గ్రంథాల్లో రకరకాల తప్పులు వెతుకుతున్నారు, అన్ని గ్రంథాల్లో కూడా కదా. ఎందుకంటే అవి రాసినవి ఆ కాంటెక్స్ట్ లో 5వ సెంచరీలో 6వ సెంచరీలోనో 7వ సెంచరీలోనో ప్రతి మత గ్రంథాల్లో కూడా ఏదో తప్పులు వెతుకుతున్నప్పుడు ఆ రాసిన కాంటెక్స్ట్ అయినప్పుడు సరే దాన్ని తప్పుడు అన్వయం కూడా అని కూడా చెప్తుంటారు. అట్లీస్ట్ ఆ తప్పుడు అన్వయం అని స్టేట్మెంట్ వచ్చినా చాలు, ఇంకా రాడికలైజ్ కాకుండా, ఇంకా చాలా ప్రాణాలు పోకుండా. ఇంత తెగించిన తర్వాత భద్రతా వైఫల్యం అది ఇదంటే ఏ భద్రత ఏం చేశారు? వాడు ప్రాణాన్ని సూసైడ్ బాంబర్, నేను చచ్చిపోతా 100 మందిని చంపుతా అన్న తర్వాత ఎవరు దేన్ని రక్షించలేరు. సూసైడ్
ఇంకా వాడు చచ్చిపోతే 100 మందిని చంపుతానని వీడియో పెట్టాడండి. పోలీసులను 5 నిమిషాలు పక్క నుంచోమనండి, 15 మినిట్ మేమేంటో చూపిస్తామని ఇక్కడ మన మధ్య ఉన్న వాళ్ళు మాట్లాడితేనే కనీసం మన హిందువులు కూడా కనీసం ఇది ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మళ్ళీ పైగా వాళ్ళ తరపు వకాలత్తు పుచ్చుకున్నటువంటి మన హిందూ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వచ్చినటువంటి క్షణాలు మనం చూస్తూ అరే గొంగళ్ళలో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడుతున్నట్టు ఉంది భరత్ గారు మనం మాట్లాడుకునేది ఈరోజు. ఆయన అన్నట్టుగా కాఫిర్ అనేటటువంటి పదానికి ఈ రోజు అర్థం ఏంటంటే ఇప్పుడు కాఫిర్లు అనేటటువంటి వాళ్ళు హిందువులు కనిపిస్తారేమో కానీ రేపొద్దున ఆయన విభిన్నమైనటువంటి షియాలు కానివ్వండి, సున్నీ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి ఇక్కడ అయిపోయిన తర్వాత టార్గెట్ వాళ్ళలో వాళ్ళకే ఉంటాయి. వాళ్లే కాఫిర్లు అవుతారు, ఒకళ్ళకొకళ్ళు కాఫిర్లు అవుతారు. ఈ తీవ్రవాదానికి ఇక్కడ మనతోటి ఒక్కటే విభేదం అనేది లేదు. ఫస్ట్ ఇక్కడ భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి, దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థితి కానీ మరి ఏ దేశంలోనూ లేదు. కాబట్టి ఇది ఒక భాండాగారము. దీన్ని ఫస్ట్ ఇది టార్గెట్. ఇది అయిన తర్వాత మిగిలిన తర్వాత ఆయన అన్నట్టుగా ఒక కంట్రీకి ఒక మతానికి ఆ మతంలోనే ఉన్నటువంటి విభిన్నమైనటువంటి మార్గాలు, విభిన్నమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒకరికొకరు రేపొద్దున కాఫీర్లు అవుతారు. ఇది మాత్రం వాస్తవం. ఓకే, మౌనికా శంకర్ గారు.